నుంచి 19 వచనాలు, ఇంకొక భాగం 20 నుంచి 26 వచనాలు. తర్వాత మనం చూద్దాం. 1 నుండి 5 వచనాల్లో మనం చూసేది ఏంటంటే క్రైస్టాలజీ ఫర్ సాల్వేషన్. వర్స్ 1 to 5 వి సీ క్రైస్టాలజీ, క్రీస్తు శాస్త్రాన్ని మనం చూస్తాం. క్రీస్తు ఎవరు అనేటువంటిది మళ్ళా మనం చూస్తాం. ఇప్పుడు దాకా చూసింది అదే, మళ్ళా అదే చెప్తున్నాడు. ఈసారి ఒక ప్రార్థనగా చేస్తున్నాడు తన తండ్రికి. ఇప్పుడు దాకా ఒక బోధగా చేశాడు, ఇప్పుడేమో ఒక ప్రార్థనగా దాన్ని మళ్ళా చేస్తున్నాడు. ఇప్పుడు దాకా బోధగా విన్నటువంటి శిష్యులందరూ కూడా ఆ ప్రార్థనని కూడా చూసి, అబ్బా ఈయన మనకు బోధించడం మాత్రమే కాదు, మన జీవితంలో ఆయన ఏం బోధించాడో అది అక్షరాల జరగడానికి ఆయన కోరుకుంటూ మన కోసం ప్రార్థన కూడా చేస్తున్నాడు అని వారు ఆదరణ పొందుకోవాలని వారందరూ ఉన్నప్పుడే కనులెత్తి ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాడు. ఈ ప్రార్థనలో కూడా అదే 1 to 5 వర్సెస్. యేసుక్రీస్తు ద్వారా ఎలా రక్షణ, ఆయన ద్వారా మాత్రమే ఎలా రక్షణ. హౌ సాల్వేషన్ ఇస్ పాసిబుల్ ఓన్లీ త్రూ జీసస్ క్రైస్ట్. దట్ ఈస్ వాట్ వీ విల్ సీ ఇన్ వర్స్ 1 to 5. ఆ తర్వాత 6 to 19 మనం కనుక చూస్తే ఇక్కడ మనం చూసేది పిస్టియాలజీ. పిస్టియాలజీ మీన్స్ స్టడీ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం అంటే ఏంటి, విశ్వాసం ఎలా పనిచేస్తుంది, విశ్వాసులు యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచడం అంటే ఏంటి, యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచిన వ్యక్తులు ఆ విశ్వాసం ఎలా బయటకు వచ్చింది అనేటువంటిది మనకి 6 to 19 వర్సెస్లో మనకి చూపిస్తూ ఉన్నాడు. చూడండి 17వ వచనం, మొదటి 2 వచనాలు చదువుకుందాం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కనులెత్తి ఇట్లనెను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహింపరచునట్లు నీ కుమారుని మహింపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చితివి. చూడండి, నీ కుమారుడు నిన్ను మహింపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నా గడియ వచ్చి ఉన్నది అంటా ఉన్నాడు కదా. ఇదివరకు మనం చూసాం, నా గడియ ఇంకా రాలేదు అన్నాడు. ఆ తర్వాత మరలా గడియ వచ్చే ఉన్నది, టైం అయిపోయింది అన్నాడు. దాని గురించి కొన్ని విషయాలు ప్రభు చెప్పుకుంటా వచ్చాడు. వాళ్ళకి చెప్పడం మాత్రమే కాకుండా ఒక ప్రార్థనగా తన తండ్రితో కూడా అదే మాట అంటున్నాడు, నా గడియ వచ్చేసింది, సమయం వచ్చింది. అంటే మనకు వార్నింగ్ ఇవ్వడం మాత్రమే కాదు, ఇదిగో అబ్బాయి సమయం వచ్చిందని మనకేదో భయపెట్టడం మాత్రమే కాదు, ఆయన కూడా సమయాన్ని పాటిస్తున్నాడు, ఆయన కూడా సమయాన్ని లెక్కేసుకుంటున్నాడు. ఆయన కూడా తన జీవితంలో భూమి మీద ఆయన గడిపినటువంటి ప్రతి క్షణాన్ని లెక్కేసుకుంటున్నాడు, ప్రతి క్షణాన్ని లెక్కేసుకుంటున్నాడు. నా తండ్రి పని మీద నేను ఏ విధంగా ఉన్నాను, నా తండ్రి పని నేను ఎంతవరకు నెరవేరుస్తున్నాను, ఆయనకి నమ్మకంగా ఎంతవరకు పనిచేస్తున్నాను అని క్షణాన్ని ఆయన ఏం చేసుకుంటున్నాడు, లెక్క పెట్టుకుంటున్నాడు. గడియ వచ్చింది అంటే ఆయన కూడా ఆ గడియలలోనే ప్రవేశిస్తున్నాడు. మనకంటే ముందుగా, మనకంటే ఎక్కువగా. అసలు మన మీదకి వచ్చేటువంటిది అసలైన శ్రమ కాదు, మన మీదకి రాబోయేటువంటి అసలైన భయం కాదు, అసలైన వేదన కాదు. అసలైన వేదన పాప మీదకి రావాల్సిన అసలైన వేదన శాపము, పాపం మీదకి రావాల్సిన అసలైనటువంటి భయము, అసలైనటువంటి తీర్పు యేసు ప్రభువు తీసుకుంటున్నాడు. వచ్చింది ఆయన సమయం, వచ్చింది ఆయనకి. దానికోసం ఆయన ప్రార్థన చేసి ప్రిపేర్ అవుతున్నాడు. ఆయన ప్రార్థన చేసి ప్రిపేర్ అయితే మనం ఎందుకు భయపడాలి? ఆయన తన తండ్రికి ప్రార్థన చేస్తూ ఉంటే సమయం వచ్చిందని తన తండ్రికి ఆయన ప్రార్థన, నిజమే కదా. ఒక వ్యక్తి మనం ప్రార్థన లేకుండా ఉండొచ్చు, మనం దేవునికి దూరం అయిపోయిన పరిస్థితిలో ఉండొచ్చు, ప్రార్థన చేసే స్థితిలో మనం లేకపోయి ఉండొచ్చు, అనారోగ్యంతో మంచాన పడి ఉండొచ్చు. ఆ సమయంలో మన పక్కన నించొని ఎవరైనా కళ్ళెత్తి గట్టిగా
స్వరమెత్తి ప్రార్థన చేస్తున్నారనుకో, ఎంత ఆదరణ కదా అది, ఎంత ఆదరణ కదా అది. ఒక్కోసారి ప్రార్థన చేసేటువంటి మనసు ఉండకపోవచ్చు, అలసిపోయి ఉండొచ్చు, ఏకాగ్రత లేని పరిస్థితిలో ఉండొచ్చు. అటువంటి సమయంలో నిస్సి గనక వచ్చి నా ముందు కూర్చొని బైబిల్ తీసుకొని పాటలు పాడుకుంటా ప్రార్థన చేస్తూ ఉందనుకో, అప్పుడు నేను చాలాసార్లు ఆమెతో చెప్తా ఉంటాను అనమాట, రియల్లీ ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ యూ. ఈ విధంగా దేవుడు నాకు కృపనిస్తూ ఉన్నాడు. ఐ విల్ లెట్ హర్ నో, దట్ ఈస్ హౌ ఐ రిజాయిస్ ద వే గాడ్ ఈజ్ బ్లెస్సింగ్ మీ విత్ హిస్ గ్రేస్. నా స్థితిని ఎరిగి ఒక వ్యక్తిని నాకు తోడుగా ఉంచి ఆ వ్యక్తిని నా ఎదుట ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎంత అలసటైనా వెళ్ళిపోతుంది. అది ఎంత ఏకాగ్రత లేని పరిస్థితి అయినా అందులో నుంచి వెంటనే కోలుకుంటాం. అట్లా కాకుండా ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన చేసుకున్నావా లేదా అని చెప్పి మనం ఏదైనా పనులు చేసుకుంటా ఉన్నాం అనుకో, మళ్ళా వచ్చి ఎరా ప్రార్థన చేసావని అడిగావనుకో, అది ఎట్లా ఉంటుందంటే ఎక్స్ట్రా బర్డన్గా ఉంటుంది అన్నమాట. అలా చేయట్లేదు ప్రభు. ఇక్కడ ఏం చేస్తాడంటే వారి దీనస్థితిని, వారి బలహీన స్థితిని ఎరిగి ఆయన ఏం చేస్తాడంటే వారి ముందే ఎలుగెత్తి ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాడు. ఇదిగో మీ గడియ వచ్చి ఉన్నది, ప్రార్థన చేయండి అని చెప్పి ఈయన ప్రార్థన చేయడం, వాళ్ళకంటే ముందు ఎవరు ప్రార్థన చేస్తున్నాడు? ఈయన ప్రార్థన చేయడం ప్రారంభిస్తుంటే ఎంత ఆదరణ. రకరకాల విషయాలు విన్నారు, ఒకదాని తర్వాత ఒకటి. ఇంకో విషయం తెలుసా? ఇంకా వీళ్ళు ఎక్కడున్నారో తెలుసా? ఆ మేడగదిలోనే ఉన్నారు. ప్రభురాత్రి భోజనం చేసుకొని మేడగదిలోనే ఉన్నారు. ఎన్ని ప్రసంగాలు చేశాడు, ఎన్ని చాప్టర్స్ చూస్తున్నాం మనం కదా. ఇవంతా ఆ మేడగదిలోనే చెప్తా ఉన్నాడు వాళ్ళకి అన్నీ కూడా. నేను వెళ్తున్నాను, నేను మళ్ళా వస్తాను, మీకు కొన్నాళ్ళు కనిపించను. ఇవన్నీను విని వాళ్ళు అలసిపోయి ఉండొచ్చు, రాత్రి అయిపోయి ఉండొచ్చు, నిద్ర వస్తూ ఉండొచ్చు, భయాందోళనలో ఉండొచ్చు, రకరకాల పరిస్థితుల్లో ఉండొచ్చు. యేసుక్రీస్తే వారి ఎదుట ఎలుగెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎంత అలసిపోయినా, ఎంత కృంగిపోయిన హృదయమైనా సరే, ఎంత కన్ఫ్యూజన్లో లోనైనటువంటి హృదయమైనా సరే, ఎదుట ఒక వ్యక్తి, అది కూడా మన కోసం మనతో కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎగిరిపోతాయి. ఎటువంటి పరిస్థితులైనా సరే ఫ్రెష్ అయిపోతుంది హృదయం. స్తుతించడం ప్రారంభిస్తాం, తెలియకుండా కన్నీరుతోటి ప్రార్థన చేయడం ప్రారంభిస్తాం. దేవుడు నేను నిజంగా రక్షించుకొని ఉంటే. అలా ఎవరన్నా నా ఎదురుగా కూర్చొని ప్రార్థన చేస్తున్నా కూడా నాకు ఏ చలనం రావట్లేదు, నాకు నా బాధలే గుర్తొస్తున్నాయి, మనుషుల మాటలే గుర్తొస్తున్నాయి అని అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు రక్షింపబడలేదు. దట్ ఇస్ ద మినిమం థింగ్ దట్ ఎ బిలీవర్ విల్ ఎక్స్పీరియన్స్. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో, ఎన్ని రోజులు ప్రార్థన లేని స్థితిలో ఉన్నా సరే, నిస్సి కానీ ఇంకెవరన్నా కానీ నా ఎదుట కూర్చొని ప్రార్థన చేసినప్పుడు, ప్రభా నాకు సహాయం చేయడానికే ఈ వ్యక్తిని నాకు ఇచ్చావు, ప్రభా నాకు కృప చూపిస్తున్నావు ప్రభా అని కన్నీటితోటి ఏ స్థితిలో ఉన్నా సరే ఆయన ఎదుట సాగిలపడాల్సిందే. అది కూడా చేయలేకపోతున్నామనంటే అసలు నువ్వు సహవాసంలో లేవు, నువ్వు ప్రభు శరీరంలో అవయవం కాదు. యేసుక్రీస్తు వారి ఎదుట ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంత ఆదరణ వారు పొందుకొని ఉంటారు, ఎంత ఆదరణ. ప్రభా మేము ప్రార్థన చేసే స్థితిలో కూడా లేమని తెలిసి నువ్వే మా కోసం ప్రార్థన చేస్తున్నావు. మా గడియే వచ్చిందనుకుంటే నీ గడియ కూడా వచ్చిందని నువ్వు ప్రార్థన చేస్తున్నావు. మేమే సిద్ధపడాలేమో అనుకుంటా ఉంటే మాకంటే ఎక్కువగా నువ్వు సిద్ధపడుతున్నావు.
ఈ ఆదరణను వాళ్ళకి అందించడానికే ఈ ప్రధాన యాజకుని ప్రార్థన చేశాడు. అదే కదా మనకి హెబ్రీయులకు రాసిన పత్రికలో చూస్తాం, మన ప్రధాన యాజకుడు మనతో సహానుభావం కలవాడు లేనివాడు కాదు, మన వలే శోధింపబడి ఏ పాపము లేకుండా ఉన్నాడు ఆయన మనతో సహానుభావంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ శిష్యులకి ఎంత ఆదరణ కలుగుతామని ఉండాలి, ఆలోచన చేయండి. అయితే 2వ వచనం చూడండి, నీ కుమారుడు నిన్ను మహింపరచినట్లు నీ కుమారుడిని మహిమపరచుము అని తన తండ్రితో చెప్తా ఉన్నాడు. ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, నీ కుమారుడు నిన్ను మహింపరచాలి, దానికోసం నువ్వు ఓడి చేయాలి. అదేం చేయాలంటే నువ్వు నీ కుమారుడిని, నువ్వు నన్ను మహింపరచాలి. ఎవరిని మహింపరచుకుంటున్నారు ఇక్కడ? ఎవరిని గొప్ప చేస్తున్నారు? మహిమపరచడం అంటే ఏంటి? గొప్ప చేయడం, ఈయన గొప్ప వ్యక్తి అని చూపించడం 10 మందికి కదా. ఎవరు మహింపరుస్తున్నారు? తండ్రి కుమారుని మహింపరచాలంట. అలా మహింపరిస్తే కుమారుడు తండ్రిని మహింపరుస్తాడంట. చూడండి, ఎప్పటికీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనం చేసేటువంటి మంచి పనుల వల్ల, మనం సాధించేటువంటి వాటి వల్ల, మన సక్సెస్ వల్ల, మన డబ్బు వల్ల, మన చదువుల వల్ల ఎప్పటికీ మనం దేవుణ్ణి మహింపరచలేము. ఈ మాటకు విరుద్ధంగా మీరు ఇప్పుడు దాకా వినుంటారు చాలా చోట్ల. యూ కెన్ నెవర్ గ్లోరిఫై గాడ్ with your money, with your studies, with your achievements. You can never. If this word is true, it is only Jesus that can glorify the Father, and it is only the Father that has glorified His Son. దేవుని మహిమపరిచేది యేసుక్రీస్తు మాత్రమే. ఆ యేసుక్రీస్తుని నీ జీవితంలో మొట్టమొదటి స్థానంలో ఉంచుకునే విధంగా నువ్వు చదువుకుంటే ఆ చదువు ద్వారా దేవునికి మహిమ. ఆ యేసుక్రీస్తుని నీ జీవితంలో మొట్టమొదటి స్థానంలో ఉంచుకునే విధంగా నువ్వు జాగ్రత్తగా వివాహం చేసుకుంటే, సరైన వ్యక్తిని చూసుకొని, అది ఆ విశ్వాసము ద్వారా దేవునికి మహిమ. If your studies, if your marriage enables you to give first priority to Jesus Christ in your life, then that marriage, that education will glorify God. Without Jesus in the equation, you can never glorify God on your own, because it is none of your business. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ఈక్వేషన్లో లేకుండా నీకై నువ్వే నీ చదువుతోటి నీకై నువ్వే అని చర్చికి రావడం ఎందుకు? చర్చికి రావడం మానేస్తా, బాగా చదువుకుంటా, డబ్బులు బాగా సంపాదించి యేసుప్రభు ఇచ్చాడు అని సాక్ష్యం చెప్తా, అప్పుడు ఆయన మహింపరచబడతాడు అని అంటే నువ్వెవడివి నీ డబ్బుతో ఆయన మహింపరచడానికి? లోకము, అందులో ఉన్నటువంటి సమృద్ధి, లోకము, దాని మీద ఉన్నటువంటి సమస్తము ఆయనవే. నువ్వెవరు? నీ డబ్బుతోటి నువ్విచ్చే పబ్లిసిటీ కోసం ఎదురు చూస్తున్నాడు అనుకుంటున్నావా దేవుడు? నెంబర్ 1, యూ కెనాట్ డూ ఎనీథింగ్ ఇనఫ్ టు గ్లోరిఫై గాడ్, టు గివ్ హిమ్ గ్లోరీ. ఆయనకి మహిమనిచ్చే అంత గొప్ప పని నువ్వేది చేయలేవు. అది మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, అది నీ పని కాదు. అది ఎవరి పని? కుమారుని పని. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇట్ ఈస్ జీసస్. ఓన్లీ జీసస్ కెన్ గ్లోరిఫై ద ఫాదర్. మీ హృదయాల్లో రాసి పెట్టుకోండి. If you're doing your education for Jesus, to be with Him, if you're doing your education so that you can spend time with Him,
with his body, which is the church, and proclaim him and evangelize him. Is this, if this is why you are studying, you are glorifying the Father through Jesus Christ. Through Jesus Christ. Whom do you think you will glorify if you miss the church, if you miss the fellowship for the sake of your studies, for the sake of your exams, for the sake of your money, for the sake of your job, for the sake of your friends? If you miss Jesus, if you miss his fellowship, if you miss his body, the church, and you think you will glorify him by your achievements, you're taking away Jesus from the equation. How do you think you're going to glorify God? It's none of your business, my dear people. You can never glorify God without Jesus. Because only the Son glorifies the Father, and the Father glorifies the Son. See? తండ్రి కూడా కుమారుణ్ణి ఏం చేయాలంట? మహిమపరచాలంట. తండ్రి కుమారుని మహిమపరచాలి. తండ్రి కుమారుడు తన ప్రజల కోసం మరణించడానికి శక్తినివ్వాలి. సమాధి నుండి తిరిగి లేవడానికి, మూడో దినాన్ని తిరిగి లేవడానికి కూడా శక్తినివ్వాలి. The Father has to glorify his Son by giving him stamina, by giving him endurance to endure the cross, as well as the Father has to glorify his Son by raising him on the third day from the grave. And now, yes, the Father had glorified his Son. Even till this point, the Father is glorifying his Son in the midst of his disciples by enabling him to preach the gospel, by enabling him to, gather his disciples to himself. That is how Father glorifies the Son. And the Son will reveal the Father. You will only be a part of this equation. You will only be a part of this, a small part of this equation. It is blasphemous even to think that you can glorify God with your achievements. ఆ 2వ వచనంలో 2వ భాగం చూద్దాం. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. ఎవరికి? కుమారునికి. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం ఇచ్చినట్లు, వారికి నిత్య జీవం. నీ కుమారునికి నువ్వు కొంతమందిని అనుగ్రహించావు అంటే, నాకు నువ్వు కొంతమందిని అనుగ్రహించావు నా శిష్యులుగా మారడానికి. వారికి అందరికీ నిత్యజీవం ఇవ్వాలి. వారికి అందరికీ నిత్యజీవం ఇవ్వాలి అని అంటే మనుషులందరి మీద, సర్వ శరీరుల మీద నాకు అధికారం కావాలి. అది కూడా నువ్వు నాకు ఇచ్చేసావు. ఏంటది? సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఉంది. సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఉంటే ఆ అధికారంతో ఆయన తన ప్రజల్ని ఏం చేస్తాడు? తన దగ్గరికి తెచ్చుకుంటాడు. విత్ హిస్ సావరెన్ కంట్రోల్ ఓవర్ ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆఫ్ ఆల్ హ్యుమానిటీ, హీ విల్ డ్రా హిస్ పీపుల్ టు హిమ్సెల్ఫ్. నువ్వు ఆయనకి సంబంధించిన వాడివైతే, ఆయనకు సంబంధించిన దానివైతే, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరినీ ఉపయోగించుకొనైనా సరే, ఎవరినైనా సరే, ప్రధానమంత్రిని ఉపయోగించుకొనైనా సరే,
ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి జో బైడెన్ను ఉపయోగించుకొనైనా సరే, సర్వ శరీరాలను, ఎవరు మినహాయింపు లేదు, అందరి మీద ఆయనకు అధికారం ఉంది. ఎవరినైనా ఉపయోగించుకొని తన ప్రజల్ని తన దగ్గరికి చేర్చుకుంటాడు. ఆ అధికారము నువ్వు నాకు ఇచ్చావు, తద్వారా నేను కొంతమంది శిష్యుల్ని నా దగ్గరికి చేర్చుకున్నాను, ఇంకా చేర్చుకోబోతున్నానని తన తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, ఈ ప్రార్థనలో మానవ ప్రీస్ట్స్ లేకపోతే మానవులుగా ఉన్నటువంటి యాజకులు చేసిన ప్రార్థనలాగా ఉండదు ఇది. ఈ ప్రార్థనలో ఏముంటాయి అనంటే, ఈ ప్రార్థనలో అప్లికేషన్స్ ఉంటాయి, లేకపోతే ఈ ప్రార్థనలో ఏముంటాయి అనంటే కొన్ని అక్నాలెడ్జ్మెంట్స్ ఉంటాయి. అంతేగాని ఈ ప్రార్థనలో పెటిషన్స్ ఉండవు. అనంటే అయ్యా నా వల్ల కాదయ్యా, నువ్వే నాకు దిక్కయ్యా అనే విధంగా ఈ ప్రార్థనలో ఎక్కడ కూడా కనిపించదు. ఎందుకంటే ఇది చేసేది ఎవరు? పూర్తిగా దేవుడైనటువంటి వాడు. ఆయనే తన తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కాబట్టి తండ్రి, నువ్వు నాకు ఇచ్చావు, నువ్వు నాకు అధికారం ఇచ్చావు, తద్వారా వీరు నాకు దొరికారు అని మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారికి ఎందుకు అధికారం ఇవ్వబడింది? 3 విధాలుగా మనం చూద్దాం. ఇక్కడ ఆ శిష్యులు నేర్చుకోవాలి, మనం కూడా నేర్చుకోవాలనే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశం, యోహాను ఉద్దేశం. అందుకనే ఇది మనకి రాసిస్తూ ఉన్నాడు కదా. కాబట్టి 3 విషయాలు మనం నేర్చుకోవాల్సింది. అథారిటీ ఈజ్ గివెన్ టు జీసస్ ఇన్ ఆర్డర్ టు సేవ్ బట్ నాట్ టు కండెమ్ కదా. జాన్ 17:2, ఎందుకంటే నీ కుమారుడికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు, సో దట్ దే విల్ హ్యావ్ ఇటర్నల్ లైఫ్. సో అథారిటీ ఈజ్ గివెన్ టు జీసస్ టు సేవ్ బట్ నాట్ టు కండెమ్. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, ఈవెన్ నాస్టిక్స్ కూడా, ఆ రోజుల్లో నేను నాస్టిక్స్ గురించి చెప్పాను కదా, తప్పుడు బోధకులు, వాళ్ళు కూడా దేన్ని నమ్మేవాళ్ళు అంటే ప్రీడెస్టినేషన్ నమ్మేవాళ్ళు. దేన్ని నమ్మేవాళ్ళు? ఈవెన్ నాస్టిక్స్ బిలీవ్డ్ ఇన్ ప్రీడెస్టినేషన్, బట్ ఇస్ దట్ ఈస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రీడెస్టినేషన్. ఇట్స్ నాట్ బిబ్లికల్ ప్రీడెస్టినేషన్, ఇట్స్ దేర్ ఓన్ ప్రీడెస్టినేషన్. కొంతమంది నశించిపోవడానికి దేవుడు సృష్టిస్తాడు, కొంతమందిని రక్షించుకోవడానికి దేవుడు సృష్టిస్తాడు. కొంతమంది నాశనమైపోవడానికే దేవుడు వారిని సృష్టిస్తాడు. ఎవడు రక్షింపబడడం, ఎవడు రక్షింపడకపోవడం ఎవడి చేతులు లేదు, మనం చేసిందేం లేదు, చేయాల్సింది కూడా ఏమీ లేదు. అందుకనే ఈ రిలీజియన్స్ అన్నీ కూడా నాన్ ఎవాంజలిస్టిక్ రిలీజియన్స్. ఇవన్నీ ఏమిటివి? నాన్ ఎవాంజలిస్టిక్ రిలీజియన్స్. ఎవరికి సీక్రెట్ జ్ఞానం, ఈ సీక్రెట్ నాలెడ్జ్ ఎవరికి ఇవ్వదలుచుకుంటే వాడికి దేవుడు ఇస్తాడు. ఈ మతంలోకి ఎవరినన్నా రప్పించుకోవాలనుకుంటే దేవుడే వాళ్ళకి ఏ కరపత్రికలో లేకపోతే కొండల్లో స్క్రోల్సో ఏవో దొరికేలాగా చేసి వాళ్ళ తవ్వకాళ్ళు అవి చదివి సీక్రెట్ నాలెడ్జ్ పొందుకొని వాళ్ళు 10 మందికి చెప్పుకొని ఆడ తిరుగుతూ ఉంటారు. అందుకే నువ్వు పోయి పడిగట్టుకొని చెప్పాల్సిన అవసరం లేదు. రా మా మతంలోకి రా, మా మార్గంలోకి రా, ఇది సత్యము అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు? దేవుడే ఎవరిని ఏ విధంగా చేయాలో ఆయన చేస్తూ ఉంటాడు. మనదంతా ఏం లేదు అని నమ్మేటువంటి రిలీజియన్ అనమాట. సో దిస్ ఈజ్ ద అన్హెల్దీ టైప్ ఆఫ్ ప్రీడెస్టినేషన్. నాస్టిక్స్ కూడా నమ్మారు ఇది. రిఫార్మ్ థియోలాజియన్సే కాదు, కానీ రిఫార్మ్ థియోలాజియన్స్ నమ్మినటువంటి సావరెంటీ వేరు, రిఫార్మ్ థియోలాజియన్స్ నమ్మినటువంటి ప్రీడెస్టినేషన్ వేరు. ద ప్రీడెస్టినేషన్ which the reformers believed is different. The predestination which Bible teaches is different. Jesus is given authority. Jesus is sovereign. Why he is sovereign? In order to save but not to condemn. లోకముకు తీర్పు తీర్చడానికి నేను రాలేదు కానీ దాన్ని
రక్షించడానికి నేను వచ్చాను. మీరు రక్షణ గురించి నువ్వు ఆలోచించాలి, నీ కండెమ్నేషన్ గురించి కాదు. ఏంటో నేను మారలేకపోతున్నాను, నిజమే యేసుప్రభుకు హృదయాన్ని ఇవ్వాలి, ఈ ధనాశను పోగొట్టుకోవాలి, జీవపు డమ్మాన్ని జీవితాన్ని ఏసైకి ఇవ్వాలి, ఏసై మొదటి స్థానంలో పెట్టాలి, నేను పెట్టలేకపోతున్నాను. అసలు నేను ఎన్నుకోలేదేమో, ఎందుకు ప్రీడెస్టినేషన్ అంటున్నారుగా, నన్ను డబ్బుల కోసమే పుట్టించినట్టున్నాడులే, దీంతోనే ఉందాం అని అనుకునే మహానుభావులు కూడా ఉన్నారు. నేను ఇంకింతే, ఎవడు ప్రార్థన చేసినా చెల్లించరు, ఎవరు మాట్లాడడానికి ప్రయత్నం చేసినా చెల్లించరు, నేను ఇంకింతే, నా వల్ల కావట్లా, చేసుకున్నాను, చేతనైతే చేసుకోండి, ఆయన పూజలు చేయండి. నేను ఇందాక చెప్పానే, ఒక వ్యక్తి మన ఎదుట ప్రార్థన చేస్తే మనం మారుతామని. ఎప్పుడు మారుతామని అంటే, ఆ హృదయం ఉన్నప్పుడు మారుతాం, మారాలి అనేటువంటి కోరిక ఉన్నప్పుడు మారుతాం. నన్ను రక్షించుకోవడానికే యేసయ్య వచ్చాడు, నన్ను రక్షించుకోవడానికే దేవునికి అథారిటీ ఇవ్వబడింది అని నమ్మితే మారుతాం. చేసుకోండి, ఏదో జరుగుద్ది అనేవాడు ఎప్పటికీ మారడు. యేసయ్య వచ్చింది నిన్ను శపించడానికి, నీకు తీర్పు తీర్చడానికి కాదు. నీకు తీర్పు నువ్వే తీర్చుకుంటావు. జీసస్ ఈజ్ గివెన్ అథారిటీ టు సేవ్, బట్ హూ విల్ కండెమ్ యూ? You will condemn yourself. If you do not keep your faith on him, you have already condemned yourself. నీ పాపము నిన్ను తీర్పు తీరుస్తుంది, నీ పాపము నిన్ను నరకానికి పంపిస్తుంది, నీ పాపము నీకు డెత్ సెంటెన్స్ రాస్తుంది. యేసు ప్రభు కాదు రాసేది. యేసు ప్రభుకి ఇవ్వబడిన అథారిటీ దేనికంట? రక్షించడానికి, నిత్యజీవం ఇవ్వడానికే. ఏమైంది అక్కడ? ఏమైంది? చూడండి తర్వాత, యేసు ప్రభువుకు అథారిటీ ఎందుకు ఇవ్వబడింది? రెండవది మత్తయి సువార్త 28:18. భూమి మీద ఆకాశంలో నాకు సర్వాధికారము ఇవ్వబడింది, కాబట్టి మీరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, మీరు వరకు కూర్చోండి, నేనే చూసుకుంటాను, ఎవరిని రక్షించాలని రక్షిస్తాను, నరకానికి పంపించేవాడిని నరకానికి పంపిస్తాను, మీరు వరకు కూర్చోండి, ఊరికనే భజన చేసుకొని ఓ చోట ఉండి ఏదో మీ ఉద్యోగాలు మీరు చేసుకొని మీరు నీతిగా బ్రతికి మీరు ఏదో అట్లాగా ప్రాయమైనటువంటి వ్యక్తులుగా అట్లా ఉండండి, మీరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, అది కూడా నా సువార్తను తీసుకొని ప్రకటించుకుంటా పోవాల్సిన అవసరం అసలే లేదు అనలేదు. నాకు అధికారం ఇవ్వబడింది కాబట్టి మీరేం చేయాలి? వెళ్ళాలి అన్నాడు. సో ది అథారిటీ ఈస్ గివెన్ టు జీసస్ నాట్ టు విత్హోల్డ్ ద గాస్పెల్ బట్ టు ప్రీచ్ ద గాస్పెల్. The authority is given to Jesus so that we can preach the gospel, not to withhold it and leave it to his authority. No. He is given authority to enable us to go and preach the gospel. Only if you are going and preaching the gospel, only then you have acknowledged the authority of Jesus Christ in your life. If you are not at all going and preaching the gospel, how can you say that you are under the authority of Jesus Christ? How can you say that authority is given to Jesus Christ for me? Because Jesus is saying that his Father has given him authority to give his people eternal life. And then Matthew 11:27.
ఉమ్. ఆ. 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 చిన్న బిడ్డలకు ఈ సంగతులను తెలియచేసినాను. చదువు. ఏ వర్స్ నెంబర్ చెప్పు. వర్స్ నెంబర్. వర్స్ 25. ఆ, ఆ, ఆ. నీవు జ్ఞానులకును వివేకులకును, జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులు మరుగు చేసి పసి బాలురకు బయలుపరిచితినవని. పసి బాలులకు బయలుపరిచితివి కదా. జ్ఞానులకు మరుగుపరిచి ఎవరికి బయలుపరిచాడంట? పసి బాలులకు బయలుపరిచాడంట. అంటే జ్ఞానం విషయంలో, అంటే సమాజం నుంచి పొందుకున్నటువంటి గొప్ప పేరు విషయంలో పసి బాలు. అర్థమవుతుందా? ఈ శిష్యులు, ఈ పేతురు, యోహాను, యాకోబు, ఇటు వీళ్ళందరూ కూడా పసి బాలు అన్నమాట. అక్కడ ఉన్నటువంటి మత నాయకులతో పోల్చుకుంటే, నికోదేము ఇట్లాంటి వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళందరూ ఎవరో పసి బాలు, చిన్న చిన్న పిల్లలు. వీళ్ళకి ఏమీ తెలియదు. ధర్మశాస్త్రం కంటత పెట్టిన వాళ్ళు కాదు. నియమ నిష్టలను చిన్నప్పటి నుంచి పాటించడంలో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు కాదు. ఎన్నో డిసిప్లిన్స్ చిన్నప్పటి నుంచి నేర్చుకొని వాటిని ప్రదర్శిస్తున్న వ్యక్తులు కాదు. వాళ్ళని చూస్తారే మీ పిల్లలరా, మీరు చాలా ఎదగాలి ఇంకా అనిపిస్తుంది అన్నమాట వాళ్ళకి. ఎవరికి? పరిసయ్యులకి. కానీ ఒక్క విషయంలో మాత్రం వాళ్ళకి ఎదుగుదల కలిగింది. అదేంటి అని అంటే యేసుక్రీస్తు విషయంలో, యేసుక్రీస్తుని ప్రేమించే విషయంలో. అక్కడ నువ్వు ఎదగాల్సింది. దట్ ఈస్ వేర్ యువర్ మెచ్యూరిటీ లైస్. చాలామంది మంచిగా మాట్లాడడం, మంచిగా కమ్యూనికేట్ చేయడం, మంచిగా ప్రవర్తించడం, మంచిగా సక్సెస్ అవ్వడం, మంచిగా అన్ని కుటుంబ విషయాలు చక్కబెట్టుకోవడం, ఆర్థికంగా బలంగా ఉండడం, ఆరోగ్యంగా ఉండడం, డిసిప్లిన్డ్గా ఉండడం, ఇల్లు నీట్గా పెట్టుకోవడం, ఇది మెచ్యూరిటీ అనుకుంటారు. ఇందులో కాదు నీ మెచ్యూరిటీ ఫస్ట్ చూపించవలసింది. నీ మెచ్యూరిటీ ఫస్ట్ చూపించాల్సింది ఎక్కడంటే ఎక్కడ? యేసుక్రీస్తుకి దగ్గరయ్యే విషయంలో, ఆయన గురించి అవగాహన చేసుకునే విషయంలో నీకు మెచ్యూరిటీ చూపించాలి. కాబట్టి పసి బాలులకు ఆయన గురించిన సంగతులను ఏం చేశాడు? రివీల్ చేశాడు. మెచ్యూరిటీని, యేసుక్రీస్తుల మెచ్యూరిటీని వాళ్ళకి ఇచ్చాడు. కాబట్టి అథారిటీ ఈజ్ గివెన్ టు జీసస్, నాట్ టు కన్సీల్ బట్ టు రివీల్ హిమ్సెల్ఫ్. టు రివీల్ హిమ్సెల్ఫ్. టు హూమ్? టు ఎవ్రీవన్. కొంతమందికి దాన్ని కన్సీల్ చేసి బాగా థియాలజీ నేర్చుకున్న వాళ్ళకి, మంచిగా డిసిప్లిన్డ్గా ఉండే వాళ్ళకి మాత్రమే రివీల్ చేస్తారు. కొంతమంది అడుగుతా ఉంటే సెమినరీకి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి సెమినరీకి? ఎందుకు వెళ్ళాలంటే అక్కడ అసైన్మెంట్ మీద అసైన్మెంట్ ఇస్తారు. ఇచ్చినప్పుడు అవన్నీ రాయాలి. బుక్స్ ఇస్తారు, చదవకుండా రమ్మంటారు, మళ్ళీ రాపిస్తారు, ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి ఇవన్నీ ఉంటాయి. అవన్నీ చేస్తూ ఉన్నప్పుడు మనకి మెచ్యూరిటీ వస్తుంది. అవన్నీ చేస్తా డిసిప్లిన్లో పడి వాక్యం నేర్చుకుని చదువుతా ఉన్నప్పుడు, వాక్యానికి సంబంధించిన పుస్తకాలు అన్నీ చదువుతాం, అసైన్మెంట్లు చేస్తూ ఉన్నప్పుడు, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకు కొన్ని విషయాల్ని రివీల్ చేస్తాడు. అలా కాకుండా యేసు ప్రభువుకి దగ్గర అవ్వడం గురించి ఆలోచిస్తూ, ఆయన సహవాసంలో ఉండడం గురించి ఆలోచిస్తూ, ఆయన ప్రకటించడం గురించి ఆలోచిస్తూ, 10 మందికి ఆయనకు చెప్పడం గురించి ఆలోచిస్తూ, కొంతమంది గురించి ప్రార్థన చేయడం గురించి ఆలోచిస్తూ, ఇవన్నీ చీప్వి. ఇవన్నీ కూడా ఇవి చేస్తా, నేను ఇక్కడే ఉంటాను, నేను ఇక్కడే స్థానిక సంఘంలో ఉంటాను, ఇక్కడే దేవుడు నేర్పించింది నేర్చుకుంటా, స్లోగా ఎక్స్పాజిటరీ సెర్మన్స్ వింటూ నేర్చుకుంటాను అని అంటే నీకు రివీల్ చేయడు. ఎవరికి రివీల్ చేస్తాడు దేవుడు? అన్ని చదివిన వాళ్ళకి రివీల్ చేస్తాడు. సెమినరీకి పోయిన వాడికి రివీల్ చేస్తాడు. ది అథారిటీ ఈజ్ గివెన్ టు జీసస్, నాట్ టు కన్సీల్.
సెమినరీకి పోయి అసైన్మెంట్లు రాసి ఆ డిసిప్లిన్లో ఉండే వాళ్ళకే నేను రివీల్ చేసి మిగిలిన వాళ్ళకి కన్సీల్ చేసేస్తాను అనడానికి కాదు. యేసుప్రభుకు అథారిటీ ఇవ్వబడింది. ఆయనకు అథారిటీ ఇచ్చింది దేనికి అని అంటే ప్రతి ఒక్కరికి కూడా ఆయన తను తాను బయలుపరచుకోవడానికి, టు రివీల్ హిమ్సెల్ఫ్ టు ఎవ్రీవన్. సో అథారిటీ అనేటువంటి పదం ఈ 3 రెఫరెన్సెస్లో వచ్చింది. మీరు గమనించకపోతే తర్వాత మీరు చదవండి. అందుకని ఆ పదాన్ని, ఆ గ్రీక్ పదాన్ని తీసుకున్నాం. సో అదే పదం ఉపయోగించబడింది, అదే భావంతో ఉపయోగించబడింది. కాబట్టి మన ఈ క్రాస్ రిఫరెన్సెస్ తీసుకొని వై అథారిటీ ఈజ్ గివెన్ టు జీసస్ అనేటువంటిది మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేశాం. 3వ వచనం కొద్దాం చూడండి. అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవం. నిత్యజీవం ఇవ్వడానికి యేసుక్రీస్తుకు ఏమివ్వబడింది? అధికారం ఇవ్వబడింది. నిత్యజీవం అంటే ఏంటి? వాట్ ఈజ్ ఇటర్నల్ లైఫ్? ఇంగ్లీష్లో వాట్ ఈజ్ ఇటర్నల్ లైఫ్? That they know you, the only true God, the only true God, and Jesus Christ, whom you have sent. To know you and Jesus Christ whom you have sent. ఆయన్ని ఎరిగిన వాళ్ళు ఉన్నారు. విగ్రహాలని, చెట్లని, పుట్లని, రాళ్ళని, రప్పల్ని పూజించకుండా సృష్టింపబడిన దాన్ని కాకుండా సృష్టికర్తనే పూజించాలనేటువంటి కాన్సెప్ట్ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు అక్కడ. ఎవరు వాళ్ళు? యూదులు. ఆ కాన్సెప్ట్ తెలుసు, అది చేస్తున్నారు. కానీ ఆ రెండోది చేయలేకపోతున్నారు. ఏం చేయలేకపోతున్నారు? నిజమైన సత్యదేవుడు అయినటువంటి నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవం. అంటే ఏంటంట? యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్యజీవం. నోయింగ్ ఈజ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్, నాట్ ఇన్ఫర్మేషన్. కొంత సమాచారము సేకరించడంలో నీకు నిత్యజీవం రాదు. ఎరుగుటలో నిత్యజీవం ఉంటుంది. ఎవరిని ఎరుగుటలో? యేసుక్రీస్తును ఎరుగుటలో నిత్యజీవం ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:13 చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:13. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. 4:13 ఇంకా ఇంగ్లీష్లో చదవండి ఒకసారి. 4:13. Until we all attain to the unity of the faith and of the knowledge of the Son of God, to mature manhood. ఏంటంట? నాలెడ్జ్ ఆఫ్ ద Son of God. తెలుగులో చదవండి. దేవుని కుమారుని విషయమైన చాలు. ఆయన గురించినటువంటి, దేవుని కుమారుని గురించినటువంటి జ్ఞానం, ఆ జ్ఞాన విషయంలో ఏకత్వం పొందాలి. ఆ జ్ఞానం విషయంలో మనం ఏమవ్వాలి అని అంటే పరిపూర్ణత పొందాలి కదా, సంపూర్ణత పొందాలి. ఇంకో చోట పరిపూర్ణత, సంఘము క్షేమాభివృద్ధి అనేటువంటి మాటలు పదే పదే మన ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం కదా. సో దీనికోసం దేవుడు ఏమిచ్చాడు అని అంటే తన సంఘాన్ని ఇచ్చాడు. సంఘం అంటే ఎలాగుండాలి, సంఘంలో ఎవరెవరు ఉంటారు అనేటువంటిది అక్కడ తర్వాత మనం చదువుకున్నాం ఆల్రెడీగా. సో దేనికోసం? వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద చర్చ్? వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని అంటే టు గ్రో ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ టు గ్రో ఇన్ ద మెచ్యూరిటీ in relationship with Jesus Christ.
యేసుక్రీస్తుతో ఉన్నటువంటి సంబంధంలో, ఆ బంధంలో మనం మెచ్యూర్ అవ్వాలి. క్రిస్టియన్ మెచ్యూరిటీ, మెచ్యూర్ క్రిస్టియన్ అంటే ఎవరనుకుంటున్నారు? పొద్దున్న 5 గంటలకు లేచి వాకింగ్ చేసి కొద్ది నిమిషాలు బైబిల్ ధ్యానం చేసి ఆ తర్వాత టయానికి ఆఫీస్కి వెళ్ళి మంచిగా డబ్బులు సంపాదించుకొని ఎవరిని ఏమనకుండా వీళ్ళు అనుకుంటున్నారు మెచ్యూర్ క్రిస్టియన్ అంటే. ఎవరనుకుంటున్నారు మెచ్యూర్ క్రిస్టియన్ అంటే? మెచ్యూర్ క్రిస్టియానిటీ అని అంటే ఇలా షో చేయడం కాదు. మెచ్యూర్ క్రిస్టియానిటీ అని అంటే యేసుక్రీస్తుకు నువ్వు దగ్గర అవ్వడం. నువ్వు ఇవన్నీ చేయొచ్చు, యేసుక్రీస్తుకు దూరం అయిపోతా ఉంటే ఏం ఉపయోగం? ఒక రొటీన్ ఏర్పాటు చేసుకుంటే అందులో పడిపోతూ ఉంటాం. అదేం పెద్ద విషయం కాదు. ఒక రొటీన్, ఇది నా రొటీన్ లైఫ్ అండి, దేవుడు నాకు ఈ లైఫ్ ఇచ్చాడు, దేవుడు నాకు ఈ ఉద్యోగం ఇచ్చాడు, ఇది ఒక రొటీను. అట్లా దాన్ని చక్కగా అందులో ఎవరి దగ్గర ఏ రిమార్క్ లేకుండా, ఏ తలకాయ నొప్పులు లేకుండా స్మూత్గా అలాగా ఉద్యోగం చేసుకుంటా వెళ్ళిపోతూ ఉండడమే. అది మెచ్యూరిటీ. ఈరోజు మీటింగ్ పెట్టారు ఒకటి. చాలామంది క్రైస్తవ సహోదరులు లేదా క్రైస్తవ అనబడేవారు వెళ్ళి కూర్చుంటారు. పోయి ఎందుకు కూర్చుంటారు తెలుసా? ఏం కాదు, ఒక ఆదివారం మిస్ అయితే దేవుడిచ్చినటువంటి ఉద్యోగం కాబట్టి దానికి సంబంధించిన మీటింగ్ జరుగుతుంది. అంటే ఉద్యోగానికి ఆడ పేషెంట్లకి సంబంధించిన ఏది కాదు, అది ఒక రాజకీయ ప్రయోజనాల కోసం పెట్టినటువంటి మీటింగ్. దానికి కూడా పోతాడు వీడు. పోయి ప్రశాంతంగా కూర్చుంటాడు. ఏ దిగులు ఉండదు, ఏ చింత ఉండదు, ఏం దిగులు ఉండదు. వాడు ఏమనుకుంటుంటే నేను చాలా మెచ్యూర్ క్రిస్టియన్ అనుకుంటుంటాడు. నిఖాస్ అయినటువంటి మెచ్యూర్ క్రిస్టియన్, స్టేబుల్గా ఉన్నాడు, ప్రశాంతంగా. వచ్చి ఆదివారం వెళ్తాం, దర్జాగా వాళ్ళ పాస్టర్కి ఫోన్ కూడా చేసి చెప్తాడు, పాస్టర్ గారు ఇవాళ మీటింగ్ ఉందని రాలేను, నెక్స్ట్ వీక్ వస్తాను అని చెప్తాడు. సరే అయ్యగారు, పర్లేదులే అయ్యగారు, దశభాగం వచ్చినప్పుడు మాత్రం మర్చిపోబాకండి అని చెప్పి ఆ పాస్టర్ పెట్టేస్తాడు. వీడు ప్రశాంతంగా వెళ్ళి మీటింగ్లో కూర్చొని ఆడ పెట్టింది తిని త్రేంచి ఇంటికి వచ్చి పడుకుంటాడు. ఏం దిగులు చింత ఏమనదు. బా ఎంత ప్రశాంతమైన జీవితం అనిపిస్తుంది ఒక్కోసారి అటువంటి వాళ్ళని చూస్తే. ఏం దిగులు ఉండదు, ఏముండదు. నేను పోయాను అనుకో మీటింగ్కి పోయి, ఎందుకు వచ్చాను, ఇక్కడేం పని చేస్తున్నాను, వీళ్ళు ఎవడో మీటింగ్ పెట్టుకుంటే వీళ్ళని పిలవడం ఏంటి, నేను రావడం ఏంటి, ఈ దరిద్రం ఏంటని చెప్పి ఎప్పుడెప్పుడు పోదామని ఆలోచిస్తా కూర్చోవాలి. ఎందుకు ఆ దరిద్రం అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పారేసుకొచ్చి కామ్గా వచ్చేసాం. ఏమవదు. అర్థమైందా? మెచ్యూరిటీ అంటే అది కాదు. మెచ్యూరిటీ స్టేబుల్గా ఉండడం, ప్రశాంతంగా ఉండడం, అది కాదు మెచ్యూరిటీ. మన ఇది అంత స్టేబుల్గా ఉండాలి, ఒక మంచి ఉద్యోగం రావాలి, సంపాదించుకుంటూ ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. వీలున్న ఆదివారం వెళ్ళాలి, అక్కడ సాక్ష్యం చెప్పాలి, ఒక పాట పాడాలి. వీలు లేనప్పుడు అట్లా ఉంటే, అవకాశం దొరికినప్పుడు అబ్బా అసలు అంతా యేసుక్రీస్తే, దేవుడే కృప, దేవుని కృప లేకపోతే మేమేమీ లేము అని చెప్పి షో చేయాలి. అలాంటి వాళ్ళని చూసి అబ్బా ఎంత స్టేబుల్గా ఉంది ఇలా లైఫ్, ప్రశాంతమైన జీవితం, దేవుణ్ణి మహింపరుస్తున్నారు. ఈ అంకుళ్ళు, ఈ ఆంటీలు అందరూ కూడా రేపు పొద్దున నరకంలో తేలితే ఏ ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇది విశ్వాసుల లక్షణం కాదు. యేసుక్రీస్తు పట్ల ఉన్నటువంటి సంబంధంలో పరిపూర్ణత కాదు ఇది. బయటికి పరిపూర్ణులుగా కనిపించవచ్చు, మనం పర్ఫెక్షనిస్టులుగా కనిపించవచ్చు, బట్ యు ఆర్ ఇంపర్ఫెక్ట్, బట్ యు ఆర్ డెఫిషియెంట్ ఇన్ యువర్
relationship with Jesus Christ. You're deficient in your knowledge about Jesus Christ. ఎందుకు నేను వాళ్ళ నరకానికి వెళ్ళిన ఆశయం లేదని చెప్పాను? ఎందుకు అనంటే ఈ వాక్యాన్ని బట్టి. ఈ వాక్యం ఏం చెప్తుంది? నిత్య జీవం అంటే ఏంటని చెప్తుంది. నువ్వు మంచిగా ఉండడం, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవడం, నువ్వు నీతి నిజాయితీగా ఉండడం, లంచాలు తీసుకోకుండా ఉంటే చాలు, ఇదే నీకు నిత్య జీవం అని చెప్తుందా? నీ ఉద్యోగంలో గొప్ప పేరు తెచ్చుకుంటే చాలు, అదే నిత్య జీవం అని చెప్తుందా? సత్యదేవుడమైన నిన్ను పంపినటువంటి యేసుక్రీస్తును నమ్ముటయే, ఎరుగుటయే నిత్య జీవం. ఆయన్ని ఎరుగుట నిత్య జీవం, గుర్తుపెట్టుకో. ఆయన్ని ప్రతిదినము ఎరిగేటువంటి జీవితంలో నువ్వు లేకుండా, ప్రతిదినము ఆయనతో సంబంధం బలపరుచుకునే పరిస్థితుల్లో నువ్వు లేకుండా, ప్రపంచం అంతా నువ్వు మంచి పేరు తెచ్చుకొని ప్రశాంతమైన జీవితం, కంఫర్టబుల్ లైఫ్ జీవిస్తూ ఉంటే నువ్వు వెళ్ళేది నరకానికే. నిత్య జీవం కాదు అది, గుర్తుపెట్టుకో. నిత్య జీవం కాదు. సిగరెట్ తాగుతా, మందు తాగుతా, వ్యభిచారం చేస్తా, రోడ్డు మీద తిరుగుతా, జీవితాన్ని దుర్భరం చేసుకుంటా ఉంటే అది నరకం. అవన్నీ మానేసి ప్రశాంతంగా ఇంట్లో కూర్చుంటే పరలోకం అనుకుంటున్నావా? వాక్యం అలా చెప్పట్లేదే. దాని గురించి ఏం లేదే మరి వాక్యంలో. పలాంది మానేస్తే నీకు నిత్య జీవం అన్నాడా? అనలేదే. మానేయొద్దని కాదు నా ఉద్దేశం. అలాంటి ఏమన్నా ఉంటే అది సరిపోదని చెప్తున్నా. సరిపోదు, అది కుదరదు కూడా, వర్కౌట్ కాదు. లేవు నువ్వు, నీ వల్ల కాదు. ఒకవేళ అలాంటి ఏమన్నా ఉన్నా, యేసుక్రీస్తుని ఎరుగుటయ్యే నిత్య జీవం. ఆ నిత్య జీవంలోకి వచ్చిన వాడు మానేస్తాడు అవన్నీ. ఆయన్ని ఎరుగుతూ ఉండదలుచుకున్నవాడు వాటన్నిటిని జయిస్తాడు. ఆయన ఎరుగుటయే నిత్య జీవం. అండ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఇన్ ఎ లోకల్ చర్చ్. 4వ వచనం చూద్దాం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. యేసు ప్రభుకి ఇవ్వబడినటువంటి పనిని ఆయన ఏం చేశాడంట? ఆయన సంపూర్ణంగా చేయుట ద్వారా తండ్రిని మహిమపరిచాడంట. యేసుక్రీస్తు మాత్రమే చేయగలిగినటువంటి పని అది. ఏం పని ఇచ్చాడు తండ్రి యేసుప్రభుకి? పరిశుద్ధంగా బ్రతకమని పని ఇచ్చాడు. సువార్తను ప్రకటించమనే పని ఇచ్చాడు. ఆ పనిని ఆయన సంపూర్ణంగా చేసి దేవుణ్ణి మహిమపరిచాడు. ఈ పని నువ్వు చేయగలవా? నేను చేయగలనా? ఏ పాపం లేకుండా బ్రతకగలవా? భూమి మీద యేసుప్రభులాగా బ్రతకగలమా? అది సాధ్యమా? మనకి సాధ్యం కాదు. మరి నువ్వెవడివి దేవుని మహిమపరచడం గురించి మాట్లాడడానికి? యేసు క్రీస్తు మహిమపరుస్తాడు. నీ పని కాదది. నీ పని ఏంటంటే ఆయనను ఎరుగుట, ఆయనను యేసయ్యను ఎరుగుట. అది నీ పని. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ఏం చెప్పదలుచుకున్నాడు అని అంటే, నేను నా తండ్రి పని మీద వచ్చాను. మీరెవరి పని మీద ఉండాలి? మీరు నా పని మీద ఉండాలి. నన్ను ఎరిగే పని మీద ఉండాలి. నన్ను ఎరగాలంటే నన్ను ప్రకటించాలి, నా సువార్తను ప్రకటించాలి, నా సంఘంలో ఉండాలి. మీరు ఉండవలసిన పని అది. నేను నా తండ్రి పని మీద ఉన్నట్లుగా మీరు నా పని మీద ఉండాలి. నన్ను ఎరిగే పని మీద మీరు ఉండాలి. నా తండ్రి పని మీద ఉండడం అనేటువంటిది నాకు సంతోషము. నేను ఆసక్తితో దాన్ని చేశాను. మీరు కూడా ఆసక్తిని చూపించాలి అని శిష్యులకి మరొకసారి జ్ఞాపకం చేశాను. ఆయన చెప్పిన విషయాలు మళ్ళా శిష్యులకి జ్ఞాపకం వస్తాయన్నమాట. 6:38 చూడండి, తొందరగా 6:38 చెప్పిన మాటలే ఇక్కడ మళ్ళీ జ్ఞాపకం రావాలి తన శిష్యులకు. 6:38 4:34 యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. నాకు ఆహారమై ఉన్నది. ఆయన పంపిన వాని పని మీద, నా పని మీద కాదు. ఆయన పంపిన వాని పని మీద నేనున్నాను. అదే నాకు ఆహారము. ఆహారం ఎంత ఇంపార్టెంటో నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం అంత ఇంపార్టెంట్గా నేను ఆయన పని మీద ఉన్నాను.
నేను ఆయనతో సమానున్నయుండి కూడా ఆయనకు సబార్డినేట్గా ఉండడానికి ఇష్టపడి వచ్చి ఆయన పని మీద ఉన్నాను. నేనే నా తండ్రి పని మీద ఉన్నప్పుడు మీరు నా పని మీద ఉండాల్సిన అవసరం లేదా? యేసుక్రీస్తే ఆయన తండ్రి పని కోసం ఈ లోకంలో జీవించాడంట. మనకు మాత్రం ఎవరి పని కోసం జీవించడం ఇష్టం? మన పనుల మీదే జీవించడం మనకు ఇష్టం కదా. సో జీసస్ ఇస్ డిలైటెడ్ టు డూ ద విల్ ఆఫ్ హిస్ ఫాదర్, అన్లైక్ ఫారిసీస్. పరిసయ్యుల యొక్క డిలైట్, Pharisees are delighted to do, their own will. They are delighted to do the things which will bring them praise in the society. They delight in doing things which will bring them fame in the society. But Jesus is delighted to do the will of his Father. See, and that is what he is praying, he is confirming, and that is what he is teaching his disciples to do. Let's go to verse 5. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమ పరచుము. లోకము పుట్టక మునుపు ఏ మహిమ ఉండెనో ఆ విధంగా నన్ను ఇప్పుడు మహింపరచు అని చెప్తా ఉన్నాడు. సో ఈ 5 వర్సెస్ కూడా క్రైస్టాలజీని చూపిస్తుంది. క్రీస్తు ఎవరు, క్రీస్తు ఏం చేస్తున్నాడు మన రక్షణ కోసం అనేటువంటిది సూచిస్తూ ఉంది. క్రీస్తు ఆయన గడియ కోసం ఎదురు చూసేవాడిగా ఉన్నాడు. ఆయన మరణించాడు, ఆ గడియను ఆయన రుచి చూశాడు ఫస్ట్ వర్స్లో. సెకండ్ వర్స్లో ఏం చూసామనంటే ఆయన తండ్రిని మహింపరిచే బాధ్యత తీసుకునేవాడిగా ఉన్నాడు. రెండవ వర్స్ సెకండ్ భాగంలో ఏం చూసామంటే ఆయన తన ప్రజలకు నిత్య జీవాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడు. మూడో వర్స్లో ఏం చూసామనంటే ఆయనను గురించినటువంటి జ్ఞానాన్నిచ్చి ఆయనని ఎరగడమే నిత్య జీవము అని మనం చూసాం. 4వ దాంట్లో తన తండ్రి పని మీద ఆయన ఉన్నాడు కాబట్టి మనకు నిత్య జీవం ఉంది, కాబట్టి మనకు ఆయనలో రక్షణ ఉంది. ఆయన నిత్య జీవం ఇచ్చేవాడు కాబట్టి మనకు రక్షణ ఉంది. ఆయన ఎరుగుటలోనే మనకు నిత్య జీవము, రక్షణ ఉన్నాయి. సో దిస్ ఈస్ క్రైస్టాలజీ ఇన్ అవర్ సాల్వేషన్. హౌ క్రైస్ట్ ఈజ్ అ మీడియేటర్ ఆఫ్ అవర్ సాల్వేషన్ అనేటువంటి విషయంలో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆఖరికి ఏమంటున్నాడంటే లోకం పుట్టక మునుపు తండ్రి దగ్గర ఆయనకు మహిమ ఉందంట. అదే మహిమలోకి మరలా ఆయన తిరిగి వెళ్తున్నాడు. తండ్రి భూమి వేయక మునిపే ఆయన గొప్ప మహిమలో ఉన్నవాడు. జీసస్ సీక్స్ హిస్ ఓన్ గ్లోరీ అండ్ జాయ్ ఇన్ ద సాల్వేషన్ ఆఫ్ సోల్స్. అదే మహిమ మరలా ఆయనకు ఎలా ఆ మహిమను తిరిగి ఆయన పొందుకుందాం అనుకుంటున్నాడు అని అంటే తన ప్రజల కోసం మరణించడం ద్వారా. ఆ గడియ అన్న, నన్ను మహిమపరచు అన్న, ఆ మహిమ మరలా నాకు ఇవ్వు అన్న, దాని అర్థం ఏంటంటే ఇదిగో ఇంకా కొన్ని విషయాలు నేను చేయాలి. ఆఖరిగా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఏంటవి? సిలువలో మరణించాలి, పాపము నిమిత్తము సిలువ శ్రమను అనుభవించాలి, సమాధి చేయబడాలి, తిరిగి లేవాలి, పరలోకానికి వెళ్ళాలి. ఈవెంట్స్ ఇవన్నీ కలిపే మహిమ పరచడం అనేటువంటి మాటను మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి తండ్రి, నువ్వు నన్ను మహిమపరచు. ఎలా మహిమపరచు? నీ ప్రజల కోసం నేను మరణించాలి, నీ ప్రజల పాపాన్ని నేను సిలువలో భరించాలి. ఎనేబుల్ మీ టు డూ ది అటోన్మెంట్ ఇన్ ద క్రాస్. Enable me to bear the sins of the world on the cross and thus glorify me. ఆ విధంగా నన్ను మహింపరచు. అట్లా అని చెప్పి ఆయన ఏదో సెల్ఫిష్గా, స్వార్థంగా ఆయన మహిమ పొందుకోవడానికి, ఆయనకేదో గొప్ప స్థానాన్ని పొందుకోవడానికి, ఆయన దేవుడు అవడానికి, కొంతమంది దేవుడైపోవడానికి, ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిద్రించడానికి, ప్రజల ఇళ్లల్లో
పటాలు పెట్టించుకోవడానికి త్యాగం చేసి చచ్చిపోతారు. అలా చచ్చిపోయే వాళ్ళు ఉండొచ్చు. కానీ యేసు ప్రభు మహిమని పొందుకోవడానికి ఆయన మరణిస్తున్నాడు. కానీ అది సెల్ఫిష్నెస్ కాదు, ఆయన స్వార్థం, ఆ మహిమ కోసం కాదు ఆయన మరణిస్తుంది. ఎందుకనంటే ఎందుకు చెప్పండి? ఆయన శిలువలో మరణిస్తుంది ఆ మహిమ కోసం కాదు. ఎందుకు? ఇక్కడ యేసుప్రభు అదే కదా అంటున్నాడు, నన్ను మహింపరచు ప్రభా, నేను ఇది దాటాలి, ఇది దాటితే నాకేమొస్తుంది, నేను దాటుకొని మహిమలోకి వెళ్ళాలి అంటున్నాడు కదా. తన తండ్రిని అదే వేడుకుంటున్నాడు కదా. నేనేమంటున్నానంటే ఆయన శిలువలో మరణించింది ఈ మహిమ కోసం కాదు అంటున్నాను. అర్థమవుతుందా? ఎందుకని అంటున్నాను? ఎందుకు అనంటే భూమి పునాది వేయబడక ముందే ఆల్రెడీగా ఆయనకు ఆ మహిమ ఆయన సొంతం. అర్థమవుతుందా? ఆ పరలోక సింహాసనము ఆయనదే. ఏదో శిలువలో మరణించి త్యాగం చేశాడు కాబట్టి రానైనా రా నీకు సింహాసనం వేస్తా అని చెప్పి దేవుడు వేసి కూర్చోబెట్టట్లా. ఆల్రెడీగా ఆయన సింహాసనం అక్కడే ఉంది. దాన్ని విడిచిపెట్టుకోకూడని భాగ్యమని ఎంచుకొనక దాన్ని విడిచిపెట్టుకొని వచ్చాడు నీకోసం మరణించడానికి, నీ పాపాన్ని భరించడానికి. దేన్నైతే ఆయన విడిచిపెట్టుకొని వచ్చాడో అది మళ్ళా పొందుకోవడం గురించి మాట్లాడుతున్నాడు తప్ప ఇదిగో నేను నీ ప్రజల కోసం చచ్చిపోతున్నాను కదా మరి నాకేమి ఇస్తావు అని ఇక్కడ మాట్లాడట్లేదు. అదవుతుందా? తండ్రి ఇచ్చినటువంటి పనిని నెరవేర్చుకొని మరలా మహిమలోకి వెళ్ళడానికి సిద్ధపడుతున్నటువంటి యేసుక్రీస్తుని శిష్యులు కళ్ళారా చూస్తున్నారు. అందుకే ఆ పదం వాడాడు, భూమి పునాది వేయబడక మునిపే నేనున్నాను. ఎక్కడున్నాను? దేవునితో ఉన్నాను, సింహాసనం మీద ఉన్నాను. తండ్రి ఏ మహిమలో ఉన్నాడో కుమారుడు కూడా అదే మహిమలో దేవునితో సమానుడై ఉన్నాడు. ఆ దేవుడు మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. అది వింటున్న శిష్యులు ఎంతగా సంతోషించుంటారో, ఎంతగా ఆయన్ని స్తుతించుంటారో, ఎంతగా బలపడి ధైర్యం తెచ్చుకొని ఉంటారో చెప్పలేమన్నమాట. మన ప్రభు భూమి పునాది వేయబడక ముందే మహిమలో ఉన్న ప్రభు కదా. ఆయన మహిమను విడిచిపెట్టుకొని వచ్చి మనల్ని రక్షించుటలో ఆ మహిమను వెతుక్కోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. మనల్ని రక్షించి కానీ మరలా ఆ మహిమలోకి వెళ్ళకూడదని ఆయన ఇష్టపడ్డాడు. ఆయన సంతోషము, ఆయన మహిమ ఎందులో వెతుక్కుంటున్నాడు? మన రక్షణలో వెతుక్కుంటున్నాడు. అంత కర్మేంటి ఆయనకి? అక్కడే ఉంటే పోయి ఉండేది కదా. మన పాపాలను మనం నశించిపోయి ఉండేవాళ్ళం. ఆయన విడిచిపెట్టుకొని వచ్చాడు నీ కోసం. గుర్తుపెట్టుకో, మన కోసం వచ్చిన వాడు మనల్ని విడిచిపెడతాడా? So he seeks his own glory and joy in the salvation of souls. Where is your glory and your joy today? తన తండ్రి తనకిచ్చినటువంటి, తన తండ్రి అనుగ్రహించినటువంటి ప్రజల కోసం మరణించడం ఆయన సంతోషమైతే, యేసు ప్రభు సువార్త ప్రకటించడం ఈరోజు నీ సంతోషం, నా సంతోషమై ఉండొద్దా? యేసు ప్రభు సువార్తను ప్రకటించడానికి దేన్నైనా విడిచిపెట్టుకోవడానికి సిద్ధపడడంలోనే మన సంతోషం ఉండాలి కదా. ఈయనను ప్రకటించడానికి ప్రయాసపడుతూ అడ్డుగా వచ్చిన దేన్నైనా మనం విడిచిపెట్టుకోవడంలోనే మన మహిమ, మన రక్షణ, మన సంతోషం, మన నిశ్చయత ఉండాలా వద్దా? ఇంకెక్కడ చూసుకుంటాం మనం? ఒకరిని యేసు ప్రభువుని నమ్మానంటే సరిపోద్దా? చెయ్యెత్తానంటే సరిపోద్దా? వాక్యాలు థియాలజీ అంతా కంటత పెట్టానంటే సరిపోద్దా? వాళ్ళకి తెలిసిన థియాలజీనే యేసుక్రీస్తు ప్రార్థనగా చేస్తున్నాడు. వాళ్ళకి తెలిసిన క్రైస్టాలజీనే యేసుక్రీస్తు ప్రార్థనగా చేస్తున్నాడు. అర్థమైందా? ఇవన్నీ మాకు తెలుసు అనుకుంటున్న వారు మైండ్లో బ్లాస్ట్ అయిపోయింది అన్నమాట.
ఏమి తెలిసిన విషయాలు కదా, పాత విషయాలే, తెలిసిన విషయాలే. కానీ ఈ తెలిసిన విషయాలని ఎంత ప్యాషనేట్గా when they saw the way he's praying over them, you know, that might have made them, you know, realize that they are made, that might have made them understand that, you know, the spiritual life is far more valuable than what they think. కాబట్టి ఈరోజు మనం కూడా ప్రభు వైపు చూద్దాం. ప్రభు మనకు మధ్యవర్తిగా ఉండి మనందరి కోసం కూడా ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తర్వాత మనం చూస్తాం ఆ మాట కూడా, మనందరి కోసం కూడా ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువే మనకు ముందుగా వెళ్ళి ఉన్నాడు, ఆయనే మనకు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. కాబట్టి ప్రభుని చూద్దాం ధైర్యంతో, సంతోషంతో.